ఏజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న అందరికీ నమస్కారం అండి. మా ఛానల్ పొలిటికల్ ఛానల్ కాకపోయినప్పటికీ కూడా అప్పుడప్పుడు పొలిటికల్ అనాలిసిస్ చేస్తుంటాము. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు ఏంటంటే, తెలుగుదేశం యొక్క భవిష్యత్తు 2029లో ప్రశ్నార్థకంగా ఉందని కొంతమంది పాత్రికేయులు విశ్లేషణ ఇస్తున్నారు. ముఖ్యంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా ఇచ్చారు. అవి చూసిన తర్వాత అనిపిస్తున్నది ఏంటంటే, మా ఛానల్ కూడా ఎప్పుడో చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారిని కనుక సీఎం చేసేస్తే తెలుగుదేశం పరిస్థితి కొంత చక్కబడుతుంది. అంతేగాని తెలంగాణలో కేసీఆర్ గారు చేసిన పొరపాటు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తే కష్టం. కేసీఆర్ గారు కూడా అదే అనుకున్నారు, చేద్దాం కేటీఆర్ని సీఎం చేద్దాం అనుకున్నారు. కానీ ఆయన్ని ప్రజలు 2 సార్లు గెలిపించారు, కానీ 3వసారి ఓడగొట్టారనమాట. అట్లాగే ప్రజల తీర్పు ఎప్పుడు ఒక విధంగా ఉంటుంది అనుకోకూడదు. ఇప్పుడు ఏజీ అంటే వయసు అన్నది ఎవరిని వదిలిపెట్టదు కదండి. 2029కి చంద్రబాబు నాయుడు గారికి 80లో పడతారు కాబట్టి, మరి అప్పుడు ఆయన యొక్క స్టెబిలిటీ ఎంత స్టాండర్డ్గా ఉంటుందో ఉండదని పక్కన పెడితే, తనకు వారసుడైన తన కుమారుడైన లోకేష్ బాబును కనుక ముఖ్యమంత్రిని చేసేస్తే ప్రస్తుతం ఈ 3 సంవత్సరాల్లో ఆయనకి నాయకత్వం మీద, అట్లాగే ప్రభుత్వం మీద, పరిపాలన మీద ఒక అవగాహన వస్తుంది. చంద్రబాబు గారి పక్క నుండి ఆయనకు సూచనలు సలహాలు ఇవ్వచ్చు. ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు యువకుడు, అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి యువకుడు. మరి యువకులు ముందుకు వస్తున్నప్పుడు మరి చంద్రబాబు గారు కూడా లోకేష్ బాబు గారికి అవకాశం ఇచ్చేసేసి ఆయన్ని 3 సంవత్సరాల ముఖ్యమంత్రిని చేసేస్తే భవిష్యత్తులో తెలుగుదేశం స్థిరంగా ఉండొచ్చు. రాధాకృష్ణ గారు లాంటి పాత్రికేయులు ఇటువంటి విశ్లేషణ ఇచ్చినప్పుడు మరి తెలుగుదేశం శ్రేణి కూడా ఆలోచించాలి. మా ఛానల్ విశ్వసించేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంలోనే లోకేష్ బాబు గారిని సీఎం చేసేసి సరైన నిర్ణయం తీసుకుంటారని, లేకపోతే లోకేష్ బాబు గారు కూడా మరి చంద్రబాబు గారిని ధిక్కరించి మరి ఆయన సీఎం అవుతారా, రాజకీయాలు ఏది కూడా చెప్పలేమండి. ముఖ్యంగా ఏంటంటే, మా ఛానల్ విశ్వసించేది ఏంటంటే, ఈ సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబుని ముఖ్యమంత్రిని చేసేసి ఆయన ద్వారా 2029లో కూడా తెలుగుదేశం రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించేటట్టు చేస్తారని ఆశిస్తున్నాము. అలా చేస్తే తెలుగుదేశం మనుగడ ఉంటుందండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి కన్నా ఆలస్యం చేస్తున్న కొద్దీ మరి 2029లో తెలుగుదేశం మనుగడ ప్రశ్నార్థకం అవుతున్నది. ఎందుకంటే అవతల జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ప్రయాణం చేసి బలపడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ 40% మ్యాండేట్ ఉంది కాబట్టి ఆయన ఇప్పటికే బలవంతుడు. మరి బలహీనపడే అవకాశాలున్న తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయం తీసుకుని ముందుకు తీసుకెళ్తారని, లోకేష్ బాబుని ఈ సంవత్సరమే సీఎం చేస్తారని మా ఛానల్ విశ్వసిస్తున్నది. ఉంటామండి.